ఓయ్ ఏంటండి? మీ పేరు? షరీఫ్ అండి. ఆ? షరీఫ్. షరీఫ్. జాబ్ చేస్తారా? కాలేజ్ నుంచి వస్తున్నానండి. కాలేజ్ అంటే జాబ్ చేస్తున్నట్టే అంటే కనిపిస్తుంది. జాబ్ ఈరోజు వెళ్ళలేదండి, కాలేజ్ నుంచి వస్తున్నాను. కొంచెం దగ్గరికి రండి. చెప్పండి. ఎక్కడ మీ ఇల్లు? ఇక్కడ మా ఇల్లు ఆ డౌన్ దిగిన తర్వాత లెఫ్ట్లోనండి. రావచ్చా మా ఇంటికి? రావచ్చా మా ఇంటికి? గుంట మంచి పొంగు మీద ఉంది. అదేంటండి ఇంటికి వస్తామంటారు? అంటే ఫ్రెండ్ కదా. ఫ్రెండా? మీరు ఇప్పుడే పరిచయం అసలు ఎవరో ఇప్పుడు పరిచయం అయినప్పుడు పేరు అడిగాను కదా, అది ఇప్పుడు పేరు అడిగాను కదా, అది ఇప్పుడు పేరు అడిగాను కదా, అది ఫ్రెండ్ అనుకోవచ్చు కదా. పేరుతోనే ఫ్రెండ్ ఎలా అవుతారండి? నేను కూడా చెప్పనా, నువ్వు రోజు వస్తూ ఉంటావు పోతుంటావు, నేను ఇక్కడనే ఉండి చూస్తూ ఉంటాను. నాకు కనబడట్లే కదా. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. నువ్వు చూడవు నన్ను, నేను ఇక్కడే ఉంటా. అవును, నాకు కనబడలేదు. అయినా కళ్ళు పెట్టి చూస్తే కదా కనబడేది, నువ్వెందుకు చూస్తావు మమ్మల్ని? లేదండి, వెళ్ళాలి. లవ్ చేస్తున్నావు ఇవనే మాట్లాడండి, నేను మాట్లాడుతున్నా. లవ్ అంటారేంటండి? ఎవరినైనా లవ్ చేస్తున్నావా? అలాంటి ఏం లేదండి. నన్ను లవ్ చేయవచ్చు కదా. మా అమ్మ వాళ్ళు ఒప్పుకోరండి. నేను ఒప్పిస్తా వాళ్ళని. లేదండి, మా అమ్మ వాళ్ళు ఒప్పుకోరు. మీ ఇంటికి వస్తా నేను. మా ఇంటికి వస్తే ఏమని చెప్పాలి? మా ఇంట్లో మీ కోడలని చెప్తా. మా కోడళ్ళని చెప్తే వాళ్ళు ఎలా రియాక్ట్ చేస్తారు? చీపిరి కట్ట తిరిగేస్తారు. కొట్టించుకో, నా కోసం ఆ మాత్రం చేయలేవా? చీపిరి కట్ట తిరిగేస్తారండి. అదే కొట్టించుకో నా కోసం. నేను బాలేనా? నచ్చలేనా నేను? బాగలేరు కదా. ఇటు చూడు, నేను బాగున్నాను కదా, చూడొచ్చు మా కదా. ఇంట్లో ఒప్పుకోరండి. నేను వెళ్ళాలి. ఇప్పుడు చూడు ఎలా ఉన్నా నేను. అది కాక ఈరోజు కాలేజీ డుమ్మా కొట్టి ఇలా తిరుగుతున్నా. నీకు నేను నచ్చినా లేదా? నచ్చలేదండి. అట్లుంటది మనతోని. అట్లుంటది. నచ్చలేదా? అసలు అలా మనిషివేనా? షూ వేసుకున్నా, షార్ట్ టాప్, ఇంత అసలు హీరోని కూడా రా తెలుసా. ఇవే తగ్గించుకుంటే మంచిది. అవును, కళ్ళకి నచ్చాలి కదండి. కళ్ళకి నచ్చేది ఏముంది, మనిషికి నచ్చాలి. కళ్ళలో 100 మంది నచ్చుతారు, కళ్ళకి నచ్చాలి కదా. నువ్వు నాకు ఇష్టం. లేదండి, మా ఇంట్లో ఒప్పుకోరు. అసలు మా ఇంట్లో ప్లీజ్ యాక్సెప్ట్ చేయి. నేను చూసుకుంటా నిన్ను. నువ్వు నన్ను చూసుకునే అవసరం లేదు, నేను చూసుకుంటా. లేదు, మా ఇంట్లో యాక్సెప్ట్ చేయరండి. మీరు ఏం చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. నేను నా పని మీద నేను పోతున్నా. ఏం మనిషివయ్యా నువ్వు? అసలు నేను ఎవ్వరిని చూడలేదు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? నిన్నే చూసా, నాకు నువ్వు వచ్చా అంతే. లవ్ చేసుకున్నావు. లవ్ ఇవి అయితే మాకు పడవండి. లవ్ వద్దా? పెళ్లి చేసుకుందాం. పెళ్ళి అంటారు ఏంటండి మీరు? నువ్వేం మనిషివయ్యా? ఈ కాలంలో వద్దని అంటారు. అసలు ఎగబడి వస్తాడు తెలుసా నా దగ్గరికి. నేను ఎవరిని యాక్సెప్ట్ చేయలేదు. అలాంటి అలవాటు లేదండి. ఎందుకు అలా చేస్తున్నావు చెప్పు? ఒక అమ్మాయి వచ్చి యాక్సెప్ట్ చేయనంటే చేయట్లేదు ఏంది నువ్వు? లేదండి, మాకు అలవాటు లేదు. ఇక్కడ నీకు ఏమైనా డిస్టర్బెన్స్ అనిపిస్తుందా? డిస్టర్బెన్స్ అంటే రూమ్కి వెళ్ళిపోదాం. రూమ్ కంటే మా రూమ్ కైనా మీ రూమ్ కైనా వెళ్దాము అనేసి, రూమ్ కంటే ఓయే రూమ్ అనుకోకు. సిగ్గుపడాల్సింది నేను, నువ్వు సిగ్గుపడుతున్నావు. నేను ఇంత డేర్గా అసలు నాకు పరిచయం లేదు. పెళ్లి చేసుకున్నా నేను మాట్లాడతా. ఎలా మాట్లాడాలి చెప్పాలా? హలో అంకుల్, నేను కాలేజ్ ఫ్రెండ్, నేను మీ అబ్బాయిని ఇష్టపడుతున్నా. అది కాదండి, మా ఇంట్లో రాని వాళ్ళ నన్ను, లేకపోతే తరివేయమంటారా మా ఇంట్లో వాళ్ళు నన్ను? ఒక అమ్మాయి కోసం ఈ మాత్రం చేయలేవా? నువ్వు స్కూల్లో, కాలేజ్లో, బయట ఎవరిని లవ్ చేయలేదా? నేను ఎవరిని లవ్ చేయలేదు. లవ్ చేయలేదు. నాకు అలాంటి అలవాటు అనేది లేదండి. అసలు నాకు టెన్షన్ వస్తుంది మీరు మాట్లాడారు. అసలు నువ్వు మొగాడివేనా? మగాడినేనండి. మరి ఏంది మరి లవ్ చేయంటే చెయ్యా, మా ఇంట్లో ఒప్పుకోరని అంటున్నావు? ఈ జనరేషన్లో ప్రతి ఒక్కళ్ళు 15 years నుంచి మ్యాక్సిమం అంత చిన్న పిల్లల నుంచి లవ్ చేస్తున్నావు. నీకేమైంది? మా ఇంట్లో వాళ్ళు లవ్ ఇవ్వంటే మటుకు బాబోయ్ ఒప్పుకోరండి. కొంచెం దగ్గరకు వచ్చి మాట్లాడితే బాగుంటుంది. చెప్పండి. ఐ లవ్ యూ. వద్దండి అలాంటి. ఏం మనిషివయ్యా నువ్వు? లవ్ యూ. వద్దండి అలాంటివి. లవ్ చేస్తావా చేయవా? అలాంటి అలవాటు లేదండి. మీరు అలవాటు చేసుకో. నేను లవ్ అంటే ఎలా లవ్ చేయాలో నేను చూపిస్తారు. మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవాలి కదండి. మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవాలి. వాళ్ళు ఒప్పుకోరు, నువ్వు యాక్సెప్ట్ చేయవు అంతే కదా. గుడికి వెళ్ళిపోదాం. పెళ్లి చేసుకుందాం. అదే గుడి అంటారు. ఇప్పుడు ఎట్లాగ నీకు జాబ్ కదా. నేను ఇది అంటే ఇండస్ట్రీ ఫీల్డ్ నాది, బయట
బయట ఎక్కడైనా రూమ్ తీసుకుని హ్యాపీగా ఉందాం. తర్వాత పాప బాబు పుడతారు కదా, అప్పుడు మీ ఇంటికి వెళ్ళిపోదాం. బాబు ఒక్కరండి బాబు, నేను వెళ్ళాలండి, నా పని ఉంది. నేను మాట్లాడుతున్నా, ఆగండి. మ్యారీడా నీకు? స్టడీస్ ఉన్నాయండి. స్టడీ తర్వాత వేయొచ్చు, నైట్ అంతా వేయొచ్చు. నాకు అర్థం కాలేదు సార్. కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు, మాస్ వాళ్ళకైతే అర్థం కాదు. ఆ స్టడీ నైట్ చేసే స్టడీ కాదండి ఇది. ఆ అబ్బాయి చూడు బాగున్నాడు. అవును, తన్నే అడగండి వెళ్ళి. నీకు జెలసీ రావాలా? నా అబ్బాయి బాగున్నాడు. అసలు ఆ అబ్బాయి నాకు నచ్చలేదు, నువ్వే నచ్చినావు నాకు. అవును, ఆ అబ్బాయి అడగండి వెళ్ళి. మరి నువ్వు చాలా సిగ్గుపడుతున్నావు, అసలు నాకేం మాట్లాడాలో అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు ఎందుకు వచ్చినావు? నన్ను చూడడానికే వచ్చింది. నన్ను చూడడానికి నువ్వు అన్ని మనసులో దాచుకోకు. నన్ను చూడడానికే వచ్చింది. నిజం చెప్పు. మిమ్మల్ని చూడడానికి అయితే నేను రాలేదండి. ఇప్పుడు నేను ఆగమంటే ఎందుకు ఆగినా? వెళ్ళిపోవచ్చు కదా. ఏదో ఒక అమ్మాయి పిలిచారు, ఏందో నీకు అసలు అమ్మాయి అంటే ఇష్టం లేదు, నువ్వు ఎందుకు ఆగినావు? అంటే అమ్మాయి పిలిచింది కదా, ఏందో ప్రాబ్లం అంటే నీకు ఉంది మనసులో, బట్ నా దగ్గర నటిస్తున్నావు అంతే కదా. మీ ఇంటికి వెళ్ళిపోదాం. మా ఇంట్లో వాళ్ళు అడుగుదాము. ఒప్పుకోరండి. కాళ్ళ మీద పడు, వాళ్ళ కాళ్ళ మీద పడు. అవును, అమ్మాయి నచ్చింది, బాగుంది, ఇలాంటి అమ్మాయి నీకు దొరకలేదని చెప్పేసి అను వాళ్ళకి. ఇంట్లో వాళ్ళు తరిమేస్తారండి. బయటికి వెళ్ళిపోదాం. మంచి మస్తు ఎలా బతకాలి? బతుకుతున్నారు. నేను పోషిస్తా. అంటే నా స్టడీ పూర్తి అవ్వాలా? నువ్వు స్టడీ చేయి, నేను పోషిస్తా. నువ్వంటే నాకు ఇష్టం అంతే. మా ఇంట్లో ఒప్పుకోరండి. నాకు భయం వస్తుంది మీరు ఇలా మాట్లాడుతుంది. టెన్షన్ వస్తుంది, ఎప్పుడు రాలే టెన్షన్. పెళ్లి చేసుకుందాం, ఇదంతా వద్దులే కానీ పెళ్లి చేసుకుందాం. అసలు నీకు జన్మలో పెళ్ళే కాదు. ఏంటండి? వెళ్ళిపోమంటే వెళ్ళిపోతావా? మరి ఏం చేయాలి? నీకు అర్థమవుతుందా? రోడ్డు మీదకి వచ్చి ఒక పిల్ల పెళ్లి చేసుకుందాం, లవ్ చేసుకుందాం అంటే అలా కొనలా ఉరుకుతున్నాం ఎందుకలా? ఏం చేయాలి? అది కాదండి, ఏం చేయాలి? మీరు పెళ్ళి అంటున్నారు కొత్తగా. నా దాన్న నేను పోతుంటే నేను నిన్ను పోషిస్తా అంటున్నా. నీకు అర్థం అవ్వట్లేదు సిచ్యువేషన్. పెళ్లి చేసుకుందాం పదా. పోషిస్తారు, ఓకే. నేను అసలు ఏం చేయాలి ఇప్పుడు? పోయేవాళ్ళని పిలిచారు. ఏమో అసలు నాకు అర్థం అవ్వట్లేదు నీ గురించిలే కానీ. రోజు ఇక్కడే చూస్తున్నాను అంటారు, ఏంటి అసలు ఇది నాకు అర్థం కావట్లేదు. నేను రాను, పెళ్లి చేసుకో. పెళ్లి అంటున్నారు ఏంది మీరు? అయినా అసలు ఏంటమ్మా ఇక్కడ? అది కాదు, నేను ఇక్కడ ర్యాపిడో బుక్ చేసుకున్నా. సో తిని ఇలా వెళ్తుండు, అనవసరంగా నన్ను ఇట్లా రూమ్కి వస్తావా అది ఇది అని అడుగుతుండు. అన్నా లేదన్నా. ఎక్కడ్రా మీది? ఇక్కడేనన్నా, అది ఒక లెఫ్ట్ సైడ్ అన్న హౌస్. నేను ఇలా పోతుంటే పిలిచి పెళ్లి చేసుకుందాం అని మాట్లాడుతున్నా. అరేంజ్మెంట్ చేస్తున్నా అమ్మాయిని? లేదన్నా. నేను ఎందుకు పిలుస్తా అన్న ఆయనని? నేనెందుకు పిలుస్తా? రూమ్కి వెళ్ళాం పదా, మా రూమ్ ఇక్కడే అది అని చెప్పేసి అంటుండు. నమ్మకన్నా నేను వెళ్తున్నా అన్నా. అన్నా అట్లా అంటావు ఏందన్నా? చెప్పమ్మా ఏమంటారు సార్? నేను ర్యాపిడో కోసం బుక్ చేస్తున్నా, నేను షూటింగ్ నుంచి వచ్చిన, వెళ్తుంటే ఇక్కడ నిల్చున్నా, నువ్వు బాగున్నావు ఒకసారి వస్తావా అది ఇదని మాట్లాడుతున్నాడు. అబద్ధాలన్నా. అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. నిజమన్నా, అబద్ధాలన్నా. మా ఇల్లు ఇక్కడ లెఫ్ట్ సైడ్ అన్నా. ఇక్కడ లెఫ్ట్ సైడ్ అన్నా. అన్నది అబద్ధాలు అన్నదా? అన్న అబద్ధాలు. నేను నా దారిలో పోతుంటే పిలిచి పెళ్లి చేసుకుందాం అంటుంది అన్న. నేను కాలేజీ నుంచి పోతున్నా అన్న ఇంటికి. నువ్వు నీ కాలేజీ దాకా మొక్కమన్నారు. ఇంత పెద్ద మాట అన్నాడు సరాడు. చెప్పు ఏం సంగతి చెప్పు. ఏం లేదన్న, కాలేజీ నుంచి పోతుంటే అమ్మాయి పిలిచి పెళ్లి నేను ఎప్పుడు చూడలేదు. నువ్వు ఎక్కడ సార్? మేము ఇక్కడే రైట్ సైడ్ లో ఉంటాం సార్. ఇక్కడే నేను ర్యాపిడో బుక్ చేద్దామని పోతుంటే ఇక్కడ రా, రూమ్ కి రా, నువ్వు బాగున్నావు చూడడానికి అది ఇదని కథలు పడుతుంది సార్. లేదన్నా, నేను నిజమన్నా. ప్రామిస్ సార్. అన్న వద్దన్నా అన్న కాలు పట్టుకుంటా అన్న. అన్న వద్దన్నా అన్న కాలు పట్టుకుంటా అన్న. అన్నాడు అమ్మా పోలీస్ స్టేషన్ కాలు పట్టుకుంటా. మీది ఇది ఇక్కడ ఎంతమంది దిగిరా మీరు? లేదన్నా, నేను ఇక్కడేనన్నా. నన్ను ఏంటి ఇక్కడ నిన్నమని ఇక్కడ తిరగలేదు అని చెప్పినావు, ఇది అబద్ధమా? తిరుగుతున్నా కానీ మీరు నాకు కనపడలే. మీరు ఏంటి కనపడలేదు? ఒక అమ్మాయి కనిపిస్తే ఇంకా ర్యాగింగ్ చేయడమేనా? ర్యాగింగ్ వదిలేసే అన్న, ఇంకా వదిలేసే అన్న, వదిలేసే అన్న. గులాబ్ జాములు కలగలాడిపోయాయిరా. అమ్మాయిని ర్యాగింగ్ కనబడలేదు అన్న, వదిలేసే ఇంకా వదిలేసే వెళ్ళిపో. పోలీస్ స్టేషన్ కంప్లీట్ వద్దన్న కాళ్ళు పట్టుకుంటాం మేడం. చెప్పండి మేడం,
ఇటువంటి తమాషాలు ఇంకొకసారి చేసినావు అనుకో మేడం చెప్పండి మేడం, మేడం మీరు నేనే పిలిచినా అని చెప్పండి మేడం. వదిలేసే ఇంకా వదిలేసే సార్, వెళ్ళిపోండి సార్, వదిలేసే వెళ్ళిపో. ఒక ఎదవని ఎదవా అని ప్రూవ్ చేస్తాను ఎంత కష్టపడాల్సి వస్తుంది అనుకోలేదండి. భయా ఏక్ మినిట్ ఏం టెన్షన్ అవ్వదు, ఏం లేదు. అన్న ఉచ్చబడ్డాయన్నా నిజంగా చెప్తున్నా, ఇంకా ఏడుపు ఒక్కటే తక్కువైంది. సరే అది చూస్తుండు. హాయ్ ఫ్రెండ్స్, మేము కొత్త ఇప్పుడే ప్రాంక్ స్టార్ట్ చేస్తున్నాం. సో ఈ కంటెంట్ వస్తే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ పక్కా చేయండి. బెల్ ఐకాన్ మాత్రం హాల్లో పెట్టుకోండి. ఎలా అనిపించింది అన్న ఉచ్చబడ్డాయన్నా నిజంగా, అమ్మో నిజంగా అసలు అమ్మో బాబోయ్ ట్రై చేసినా లేదన్న అసలు ఎప్పుడు ట్రై ఓకే థ్యాంక్ యూ గాయ్స్, బాయ్.